Good morning aspirants. AP DSC 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సెప్టెంబర్ మంత్లోనే సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయ్యి ఈ మంత్లోనే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పోస్టింగ్ ఆర్డర్స్ రాబోతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు అప్డేట్ ఇది. ఏపీ మెగా డిఎస్సిలో టోటల్గా 16,347 వేకెన్సీస్కి టోటల్ నోటిఫికేషన్ ఇది. ఇందులో ఈ రోజు వరకు జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడుకున్న అంచనా ఏంటంటే అరౌండ్ 700 వేకెన్సీస్ మిగిలిపోయే పరిస్థితి ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ కావడానికి మరో 2 days టైం పట్టే అవకాశం ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండో విడతలో 627 మంది అభ్యర్థులకి కాల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది. వారికి కూడా ఈరోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. ఇందులో 480 మంది అభ్యర్థులకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈరోజు పూర్తి అయ్యింది. రేపు మధ్యాహ్నం వరకు సెకండ్ ఫేజ్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రేపు ఈవినింగ్ థర్డ్ ఫేజ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఆఫీసర్స్ చెప్తున్నారనమాట. మొత్తంగా ఇప్పటి వరకు టోటల్గా 15,600 మంది అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశం ఉందని ఇప్పటి వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ప్రాసెస్ని బట్టి ఆఫీసర్స్ చెప్తున్నారు. తక్కిన మిగిలిపోయిన వేకెన్సీస్కి పోస్టులను నెక్స్ట్ డిఎస్సిలో భర్తీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్, కొత్తగా ఎంపికైన టీచర్స్కి ఈ దసరా సెలవుల్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ని జారీ చేయడం జరుగుతుందని ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్ ఇది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కీలకమైన విషయాలపైన క్లారిటీ రావాల్సి ఉందన్నమాట. డిఎస్సి 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఏ కేటగిరీస్లో వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయో అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. డిఎస్సి 2025 నోటిఫికేషన్ మనం చూస్తే ఇప్పటికీ చెప్తున్న క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏ కేటగిరీస్లో ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చాయి అనే విషయం పైన అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అంటే మరీ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉమెన్, పీడబ్ల్యూడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ కోటాకు సంబంధించి వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్లో ఎలా భర్తీ చేస్తున్నారు, ఏ కేటగిరీస్లో వేకెన్సీస్ మిగిలిపోతున్నాయి, ఎందుకు మిగిలిపోతున్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎలా అరైజ్ అవుతున్నాయి, ఈ విషయాలపైన అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్పుడే అభ్యర్థులకు అన్ని విషయాలపైన క్లారిటీ రావడం జరుగుతుంది. వర్టికల్ రిజర్వేషన్లో కేటాయించిన వేకెన్సీస్కి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోతే క్యారీ ఫార్వర్డ్ కింద నెక్స్ట్ నోటిఫికేషన్కి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఆ వేకెన్సీస్ని. బట్ హారిజాంటల్ రిజర్వేషన్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏర్పడతాయని క్యారీ ఫార్వర్డ్కి అవకాశమే ఉండదు. ఈ విషయాలకు సంబంధించి అఫీషియల్ క్లారిటీ ఇస్తే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎవరి ఇయర్ డిఎస్సి ఉంటుందని మన ఏపీ విద్యాశాఖ మంత్రి గారు అఫీషియల్గా చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉండే అవకాశం ఉంది. సో ఈ 2025 ఇయర్లోనే మరో టెట్ను కండక్ట్ చేసి 2026 ఫైనాన్షియల్ ఇయర్లో మరో డిఎస్సిని జారీ చేయడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ప్రచారాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ డిఎస్సి పైన నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దృష్టి పెట్టడం మీకు మేలు జరుగుతుంది. గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డిఎస్సి 2025లో సక్సెస్ అయిన క్యాండిడేట్స్ చెప్తున్నది ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ని అట్లీస్ట్ 5 to 10 times పాటు రిపీటెడ్గా చదివామని చెప్తున్నారు. సో మీరు కూడా ఆ మెథడ్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ బ్రేక్ లేకుండా కంటిన్యూగా ఉండే విధంగా చూసుకోండి. డిఎస్సికి సంబంధించి తర్వాత అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.